శ్రీమాత్రే నమః. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఎక్కడ చూసినా కూడా దేవతలు రాక్షస సంహారం చేసినట్టుగా మనకు చెబుతున్నాయి. అసలు రాక్షసులు ఎవరు? రాక్షస సంహారం అంటే ఎందుకంత వైశిష్టమైంది? మరి ఇది ఆరాధన కింద, ఉపాసన కింద ఎందుకు చెప్పడం జరిగింది? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? జగన్మాత స్వరూపమైనటువంటి చండీ పరదేవత కానీ, అలాగే కౌశికీదేవి కానీ, ఇంకా అనేక రూపాల్లో అమ్మవారు ఉంది ఇక్కడ. వారాహి, ఇంద్రాణి, చాముండ, శివదూతి, ఇలా చాలా పేర్లతో జగన్మాత చండీ మాహాత్మ్యం, దేవీ మహాత్మ్యంలో చెప్పబడింది. మరి అసలు దీనికి కారణం ఏంటి? హేతు ఎప్పుడైనా ఆలోచించారా మనం? అలాంటిది ఈ జగన్మాత గురించి మనం కొంత విశ్లేషణాత్మకంగా దేవీ మహాత్మ్యంలో ఉన్న కొన్ని ఘట్టాలను ఉదాహరించుకుంటూ చూద్దాం. దేవీ మహాత్మ్యంలో మొట్టమొదట అధ్యాయంలో జగన్మాత యోగమాయా స్వరూపంలో ఉంటుంది. మధుకైటపుల స్వరూపంలో ఉన్న రాక్షసులను సంహరించడానికి విష్ణుమూర్తి పైన విష్ణుమాయగా ఉండి ఆమె తొలగిపోయి యోగమాయను తొలగిస్తుంది. దీంట్లో మనకు అంతరార్థం ఏంటి అంటే, మనిషికి మోహము, క్రోధము ఈ రెండు కూడా పక్కపక్కన ఉంటాయి. ఎప్పుడైతే మోహం ఆవరించి ఉంటుందో మనిషి తన యొక్క తేజస్సును కోల్పోతాడు, తన వ్యక్తిత్వాన్ని, ఉనికిని కోల్పోతాడు. అలాగే క్రోధం ఉన్న చోట ఆలోచన, వివేచన రెండూ కోల్పోతాడు. కాబట్టి ఈ రెండు ఎప్పుడైతే మనిషి కోల్పోతాడో అప్పుడు తను సాధన చేయడానికి, తను ముందడుగు వేయడానికి, తన పనిలో నిమగ్నం కావడానికి, తన పని యందు ఆసక్తి పెరగడానికి అనుకూలంగా లేని పరిస్థితి కలుగుతుంది. మహిషాసుర సంహారం. ఇక్కడ మహిషాసుర సంహారంలో మొట్టమొదట మనం గమనించాల్సింది, మహిషము అంటే దున్నపోతు. అంటే మదమాత్సర్యాలకు స్వరూపంగా మహిషం ఉంటుంది. ఎప్పుడు మదంతో, మాత్సర్యంతో, అంటే ఎప్పుడు ఏ పని యందు ఆసక్తి లేకుండా, ఎప్పుడు నా అంత గొప్పవాడు లేడు అనుకునే స్థితిలో ఉంటుంది. కాబట్టి అది రోడ్డు మీద వెళ్తుంటే కూడా మనం చూస్తుంటాం. అది ఎక్కడగా ఆరన్ కొట్టినా కూడా కార్లలో వెళ్తుంటే కదలదు. అలాగే వాహనాల్లో వెళ్తున్నప్పుడు మనం బండి కడ్డ వచ్చి నిలబడుతుంది. తాను వెళ్ళాలనుకుంటేనే వెళ్తుంది. కాబట్టి మనిషికి మోహము, మదమాత్సర్యాలు ఉన్న చోట తను 10 మందికి ఆటంకంగాను, తనకు తాను పనికిరాని వాడిగాను ఉంటాడు. కాబట్టి ఈ రెండిట్లో కూడా మనకు ఒక ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఉంది. ఇక మూడవది ధూమ్రలోచనుడు. ధూమ్రం అంటే పొగ. ఎప్పుడైతే పొగ చుట్టూ ఆవరించి ఉంటుందో మనిషికి నేత్రజ్ఞానాన్ని కోల్పోతాడు, అంటే చుట్టూ చూసే దృష్టిని కోల్పోతాడు. కాబట్టి ఎప్పుడైతే మనిషికి అహంకారం అనే ఒక మాయ ఆవరిస్తుందో ఆ మాయ వల్ల తను చేయాల్సిన పని యందు కానీ, తన జ్ఞానాన్ని కానీ, తన ఆలోచనను కానీ, లోచనము అంటే ఆలోచన, ధూమ్రలోచనుడు అంటే పొగలాంటి ఆలోచన. పొగ అంటే ఏముంది, చీకటి, ఏం కనిపించదు. అలాంటి ఆలోచన ఉన్నవాడు ధూమ్రలోచనుడు. కాబట్టి ఆ ధూమ్రలోచన వద అనేది మనిషి లోపల ఉన్న అహంకారాన్ని తొలగిస్తుంది. ఇక వీరిద్దరూ కూడా చాలా విశేషమైంది. అజ్ఞానము, అంధకారము, లేదంటే అహంకారము. అన్నిట్లో కూడా ఇంచుమించు అహంకారము, క్రోధము ఇవన్నీ ఒకేలా కనిపిస్తాయి. కానీ అక్కడ కాంబినేషన్ అంటే రెండిటితోటి కలిసినప్పుడు మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. అజ్ఞానం అంటే తాను కనిపించిన దాన్ని నమ్మడం, కానీ దాని అంతర్గతంగా ఉన్నదాన్ని తెలుసుకోలేకపోవడం. అక్కడ చండీపర దేవత సాక్షాత్ జగన్మాత అని తెలుసుకోలేకపోవడం. రెండోది అహంకారము, ఈ స్త్రీనే కదా నన్నేం చేస్తుంది అనే ఒక అహంకారం కూడా మనిషి పతనానికి హేతు అవుతుంది. కాబట్టి ఈ చండముండాసురుల వల్ల అజ్ఞానము, అహంకారం ఈ రెండూ కూడా మనిషి లోపల ఎలా ఉంటాయో చూపించేదే ఈ సాధనలో ఇవన్నీ తొలగించుకుంటూ జగన్మాత మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇక శుంభ నిశుంభుల వధ. మనిషి లోపల కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఇవన్నీ. వీటన్నిటినీ మనిషి లోపటి నుంచి తీసేసి ఒక సాధకుడిగా నిలబెట్టే శక్తి ఈ శుంభ నిశుంభుల వధ అంతరార్థం. అంటే ఇక్కడ మనం చూసుకుంటే శుంభ నిశుంభులను సంహరించేసి మరి జగన్మాత ఆ దేవతలందరికీ కూడా తన అధికారాలను అప్పచెప్తుంది. ఎందుకు? అమ్మవారి పాదాలను ఆశ్రయించిన వాడు
ఈ అరిషడ్వర్గాన్ని అధిగమించి అమ్మవారి యొక్క యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర, అమ్మవారి యోగిని స్వరూపం. యోగిని అంటే యోగము పొందినవాడు యోగినిగా మారుతాడు, అమ్మవారి పాదాల దగ్గర యోగినిగా ఉంటాడు. కాబట్టి అలాంటి స్వరూపాన్ని పొంది అమ్మవారి పాదాల దగ్గరికి మనం చేరడానికి అమ్మవారి పాదాలను పట్టుకుంటే మరి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆమె సింహాసనం మీద మనల్ని కూర్చుండపెడుతుంది. కాబట్టి ఇది సాధనా మార్గంలో చండీ సప్తశతికి ఉన్న ప్రత్యేకత. రాక్షస సంహారము అంటే నీ లోపట ఉన్న రాక్షసులందరినీ కూడా ఈ సాధన వల్ల సంహరింపబడతాయి. కాబట్టి దీనికోసం ఈ దేవీ మహత్యం. ఎప్పుడో రాక్షసులను అమ్మవారు చంపింది, ఇప్పుడేం ఉపయోగం అండి కాదు. ఇందులో మంత్రశక్తి ఉంది. ఆ మంత్రశక్తి మన లోపల ఉన్న అరిషడ్వర్గాలను సంహరిస్తుంది. కాబట్టి ఇది దేవీ మహత్యం యొక్క గొప్పతనం. చండే చ నిహతే దైత్యే ముండే చ వినిపాతితే బహుళేషు చ సైన్యేషు క్షయతే శసురేశ్వర. చండముండాసురులిద్దరినీ కూడా సంహరించిన జగన్మాతను వారి పరాక్రమంతో ఆ అమ్మవారు ఆ రాక్షసులందరినీ కూడా కోటాను కోట్ల మందిని సంహరించింది. అది చూసి దేవతలందరూ కూడా సంతోషపడ్డారు. అదే సమయంలో శుంభనిశుంభులిద్దరూ కూడా విపరీతమైనటువంటి క్రోధాన్ని పొందారట. క్రోధాన్ని పొంది శీఘ్రంగా తన దగ్గర ఉన్నటువంటి సైన్యం మొత్తాన్ని కూడా ఆ దేవిని సంహరిద్దామని చెప్పేసి వారిని ఆజ్ఞాపించాడట. ఆజ్ఞాపించి కంబులు అనే ఒక రాక్షసులను 84 మందిని అలాగే యుద్ధానికి బయలుదేరమని చెప్పాడు. 50 కోట్ల వీరులు, 100 కోట్ల ధౌమ్రులు, ఇలా శుంభుడు కోటాను కోట్ల మంది రాక్షసులను ఆ దేవిపైకి యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడ. అలా వస్తున్న సైన్యాన్ని చూసినటువంటి అమ్మ, ఆమెకేంది, ఆమెనే సృష్టించింది వీళ్ళందరినీ, మరి ఆమె సంహరించడం పెద్ద విషయమా? ఎందుకంటే చరాచర జగన్నాథ చక్రరాజనికేతన. చరాచరం అంటే చరము, కదిలేది. అచరం అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి స్థాణువులుగా ఉన్న వాటిని, అలాగే కదిలే వాటిని, కదలని వాటిని అన్నిటినీ కూడా సృష్టించి అమ్మవారు రక్షిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న రాక్షసులందరినీ కూడా, అక్కడి నుంచి వస్తున్న రాక్షసులందరినీ కూడా అమ్మవారు చూసి ఆ అమ్మవారు ఒక్కసారి గట్టిగా ఒక కేక వేసిందట. అలాగే తన దగ్గర ఉన్న గంటతో ఒక ఘంటాధ్వని చేసిందట. సింహము సింహనాదం చేసిందట. మరి అన్నిటికీ మించి ఈ ధ్వనులన్నిటికీ మించి అమ్మవారు తన అతి విస్తార వదనాధిక్వాలన భీషణ నిమగ్న రక్తనయన నాదాపూరిత దిన్ముఖ. దిక్కులన్నీ వెక్కటిల్లేక ఒకసారి నోరు పెద్దగా తెరిచి ఒక గట్టి నాదం చేసిందట. ఎప్పుడైతే అమ్మవారు నాదము చేసిందో ఆ బ్రహ్మాండాలన్నీ కూడా కంపించాయట. అక్కడ ఉన్న రాక్షసులంతా కూడా ఒక్కసారి అమ్మవారిని బంధిద్దామని చెప్పేసి ఆ సింహాన్ని అమ్మవారిని చుట్టుముట్టారట. మరి అంతమంది ఒక్కసారి చుట్టుముట్టారు. మరి అమ్మవారు ఏం చేసిందో చూద్దాం. అలా రాక్షసులంతా కూడా చుట్టుముట్టగానే అమ్మవారు అనుకుందట, వీరందరినీ ఒకేసారి సంహరిద్దామని. కానీ ఈ లోపల సర్వదేవతలు కూడా, బ్రహ్మాది దేవతలు కూడా బ్రహ్మేశ గుహ విష్ణూనాం తథేంద్రస్య చ శక్తయః శరీరేభ్యో వినిష్క్రమ్య తద్రూపైశ్చండికాం యయుః. అమ్మవారికి సహాయంగా బ్రహ్మ, శివుడు, స్కందుడు, విష్ణువు, ఇంద్రుడు మొదలగు దేవతలందరూ కూడా తన శరీరాల నుంచి ఒక గొప్ప శక్తులను కూడా వారు పంపించారట అమ్మవారికి సహాయం చేయండి అని చెప్పేసి. ఏంటి అంటే హంసయుక్త విమానాగ్రే సాక్షసూత్ర కమండలు అయితా బ్రహ్మణా శక్తి బ్రహ్మాణి సాభిధీయతే. అమ్మవారు బ్రాహ్మీదేవి ఆవిర్భవించిందట. సప్తమాతృకల గురించి మనం వినుంటాం. అంటే ఈ మాతృకలు అంతా కూడా ఆయా దేవతల శక్తి నుంచి ఆవిర్భవించారు. ఇక్కడ బ్రాహ్మీ ఏం చేసింది అంటే హంసల వాహనం, అంటే హంసలన్నీ కట్టినటువంటి రథం పైన ఎక్కి, ఒక విమానం పైన ఎక్కి కమండలము, అక్షసూత్రము, ఈ యుద్ధానికి ఎవరైనా కమండలము, జపమాల ఇవన్నీ తీసుకొని వెళ్తారా అంటే ఆ కమండలంతో మంత్రించిన జలాన్ని చల్లడం అనేది అలా యుద్ధం చేస్తుంది బ్రాహ్మీదేవి. ఇక మాహేశ్వరి వృషారూఢ త్రిశూల వరధారిణి మహాహి వలయా ప్రాప్త చంద్రరేఖా విభూషణ. పైన చంద్రరేఖ కలిగి వృషభ వాహనాన్ని ఎక్కి త్రిశూలాన్ని ధరించి వ్యాఘ్ర చర్మాన్ని ధరించి సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపంతో
ఆ యొక్క మాహేశ్వరీదేవి ఆవిర్భవించిందట. ఆమె త్రిశూలాన్ని ధరించి యుద్ధానికి వచ్చిందట. ఇక కౌమారి శక్తిహస్తాచ మయూర వరవాహన యోద్ధుమభ్యాయయో దైత్యానంబికా గుహరూపిణి. కౌమారీదేవి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం అయినటువంటి మయూర వాహనం పైన ఎక్కి శక్తి ఆయుధాన్ని ధరించి అత్యంత పరాక్రమంతో, ఎందుకంటే దేవతల సైన్యాధిపతి ఆ యొక్క షణ్ముఖుడు కాబట్టి ఆయన అంశ నుంచి ఉద్భవించిన కౌమారీదేవి చాలా శక్తివంతంగా ఆ గుహరూపిణిగా వచ్చిందట. ఇక తథైవ వైష్ణవీ శక్తి గరుడోపరి సంస్థిత శంఖచక్ర గదాశాంగ ఖడ్గస్తాభ్యవాయౌ. అంత వైష్ణవీదేవి గరుడ వాహనాన్ని ఎక్కి చక్రాన్ని ధరించి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాలను ధరించి ఆమె వచ్చిందట. యజ్ఞవారాహమతులం రూపం యా బిభ్రతో హరేహ శక్తి సాప్యాయౌ తత్ర వారాహీం బిభ్రతీతనం. అంటే వారాహీదేవి యజ్ఞవరాహమూర్తి స్వరూపం నుంచి ఆవిర్భవించిందట. ఇలా నారసింహి అంటే నారసింహీదేవి నృసింహస్వరూపం నుంచి, తర్వాత ఇంద్రుడి నుంచి వజ్రాయుధాన్ని ధరించి ఆ యొక్క ఐంద్రీదేవి, ఇలా మాతృకలంతా కూడా ఆవిర్భవించారట. ఇదంతా చూసి జగన్మాత శరీరం నుంచి కూడా తతో దేవి శరీరాత్తు వినిష్క్రాంతాతి భీషణ చండికా శక్తిరత్యుగ్ర శివా శత నినాదిని. 100 నక్కలు ఊలబెడితే ఎలా ఉంటుందో అలాంటి గట్టి నాదం చేస్తూ అమ్మవారి శరీరం నుంచి చండీపరదేవత ఆవిర్భవించిందట. అలాంటి చండీపరదేవతా స్వరూపం అత్యంత భయానకంగా ఉందట. ఆ భయానకంగా ఉన్న స్వరూపాన్ని చూసి అక్కడున్న రాక్షసులంతా కూడా ఒక్కసారిగా గగుర్పాటుకు పొందారట. ఇక ఆ యొక్క చండీ స్వరూపము శివుణ్ణి పిలిచి, ఓ పరమేశ్వర, నీవు వెళ్ళి ఆ శుంభనిశుంభులకు చెప్పుము, వారిని యుద్ధానికి రాకుండా పారిపోమ్మనుము, ఒకవేళ యుద్ధానికి వస్తే వారిద్దరిని వెంటనే సంహరిస్తానని చెప్పు అని చెప్పేసి ఈశ్వరుడికి చెప్పగానే ఆ ఈశ్వరుడు అదే మాట ఆ యొక్క శుంభనిశుంభులకు చెప్పగా బలగర్వంతో ఉన్న వారిద్దరూ కూడా యుద్ధానికే సన్నద్ధులైరి. అది చూసి మరి అలా శివుడు దూతగా వ్యవహరించిన జగన్మాత కాబట్టి ఆమె శివదూతీతి లోకేస్మిన్, అంటే లోకాలన్నింటిలో కూడా శివదూతిగా ప్రసిద్ధి చెంది. ఇక అద్భుతమైన విషయం ఏంటి అంటే శుంభనిశుంభులిద్దరూ కూడా ఆ జగన్మాతపై కోపంతో ఒక యుద్ధానికి బయలుదేరి ఆమెను చుట్టుముట్టి ఆమెపై బాణ పరంపరను కురిపించారు. అదంతా కూడా తన బాణముతో అమ్మవారు నిర్వీర్యం చేసి ఆ బాణాలన్నింటినీ యుద్ధానికి బయలుదేరింది. ఆమె ముందు మహాకాళీదేవి ఖట్వాంగంతో అలాగే కత్తితోటు యుద్ధానికి బయలుదేరి ఒక భయంకరమైన యుద్ధాన్ని చేయసాగింది. అలా చేస్తుండగా అక్కడున్న రాక్షసులందరినీ కూడా సంహరిస్తూ తింటూ పోతుందట ఆమె కాళీ స్వరూపం. దాంతోపాటు బ్రహ్మాణీదేవి ఆమె కమండల జలంతో ఎంత దూరం అయితే అంత దూరం వరకు చల్లుతూ ఆ రాక్షసులను సంహరిస్తుంది. ఇక దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి రాక్షసులను మాహేశ్వరీదేవి త్రిశూలంతోనూ, వైష్ణవీదేవి చక్రాయుధంతోనూ, ఐంద్రీదేవి తన వజ్రాయుధంతో, కౌమారీదేవి తన శక్త్యాయుధంతో, అలాగే వారాహీదేవి తన తుండముతోటి, ఇక నారసింహీదేవి తన రాక్షస గోర్లతోటి, అంటే ఆ నారసింహస్వామి యొక్క గోర్లతోటి, దాంతోపాటు అనేక రకాలుగా ఈ రాక్షసులందరినీ కూడా సంహరించసాగింది. ఎప్పుడైతే ఈ మాతృకలతో పీడింపబడినటువంటి రాక్షసులు పరిగెడుతున్నారో అప్పుడు రక్తబీజుడు అనే రాక్షసుడు ఈ దేవితో యుద్ధం చేయుటకు ముందుకొచ్చాడు. ఈ రక్తబీజుడి యొక్క విశిష్టత ఏంది అంటే, రక్తబీజుడి యొక్క ఒక రక్తపు చుక్క భూమిపై పడితే అంతే పరాక్రమము, అంతే శక్తి కలిగినటువంటి రక్తబీజుడు మళ్ళీ ఉద్భవిస్తాడు. ఇలా ఆ అమ్మవార్లు కాళీదేవి తన ఆయుధంతో ఆ యొక్క రక్తబీజుడిని కొట్టగా రక్తపు చుక్కలన్నీ కూడా భూమిపై పడగానే అలా కొంతమంది రాక్షసులు పుట్టుకొచ్చారు. తర్వాత ఆ రక్తబీజుడిపై మిగిలిన దేవతలందరూ కూడా యుద్ధానికి ఉపక్రమించారు. ఇలా బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహి, ఇంద్రాని ఇలా దేవతలందరూ కూడా ఆ రక్తబీజుని తన ఆయుధాలతో కొట్టగా బ్రహ్మాండమంతా ఈ రక్తబీజుని రక్తపు చుక్కల వల్ల ఆవిర్భవించిన రాక్షసులంతా కూడా పుట్టుకు వచ్చారట. అది చూసి ఈ చండీ పరదేవత ఏంది ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఎలాగైనా సంహరించాలి అని చెప్పేసి ఆ యొక్క జగన్మాత అయినటువంటి చండీదేవి మహాకాళితో ఇలా చెప్పింది, ఓ
ఓ మహాకాళి, ఈ బ్రహ్మాండమంతా నీ నాలుకను పరుచుము. నేను రక్తబీజుడిని సంహరించిన వెంటనే ఆ రక్తబీజుడి యొక్క రక్తాన్ని మొత్తం నీవు స్వీకరించుము. అప్పుడు కొత్త రక్తబీజులు పుట్టకుండా ఉంటారని చెప్పేసి ఆ కాళికి ఆజ్ఞాపించగానే వెంటనే అలా అమ్మవారు ఎప్పుడైతే రక్తబీజుణ్ణి కొట్టడం ప్రారంభించిందో ఆ కాళీ స్వరూపము బ్రహ్మాండమంతా తన నాలికను పరిచి ఆ రక్తబీజుడి ఒక్కొక్క రక్తపు చుక్కతో పాటు రక్తాన్ని ఆ రక్తబీజులందరినీ కూడా తన నోట కరుచుకొని మింగివేశను. ఇలా రక్తబీజుణ్ణి ఆ జగన్మాత అయినటువంటి చండీ స్వరూపము ఆ పరాక్రమంతో సంహరించి కాళీ స్వరూపంతో మింగివేసింది. ఇది భయంకరమైనటువంటి కాళీ స్వరూపం కాబట్టి కాళీ ఉపాసనలో మోక్ష మార్గమే ఉంటుంది. ఐహికమైనటువంటి అనేక రకాల మన కామ్యాలు తీర్చుకోవడానికి చాలామంది ఉపయోగిస్తున్నారు. ఈ కాళీ ఉపాసనలో అమ్మవారు మోక్షాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ చాలామందికి కాళీ తాంత్రిక దేవత, ఈమెను ఆరాధిస్తే శీఘ్రంగా కామ్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి తంత్రోపాసనా విధానాలతోటి ఆమెను ఆరాధిస్తారు. కానీ ఆరాధించడం మంచిదే, కానీ దుష్టకార్యాలకు వినియోగించడం దైవశక్తిని ఇది అమానవీయం. కాబట్టి జగన్మాత సేవ చేసుకోవాలంటే మీకు కావలసిన జ్ఞానాన్ని, మీకు కావలసిన మోక్షాన్ని ఇవ్వడానికే ఈ జగన్మాత తత్వం. కాబట్టి ఇది రక్తబీజవధ అనేది ఈ అధ్యాయాన్ని విన్నట్టయితే మనిషికి తన లోపట ఉన్న కోరికల నుంచి కొంత అదుపు లభించి జ్ఞానం వైపు మనిషి అడుగు పెడతాడు. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.